నువ్వు రాసావేమోనన్న అనుమానం వస్తేనే అమ్మ పరిస్థితి ఇలా అయిపోయింది. నిజంగానే నువ్వే రాసావని తెలిస్తే అమ్మ ప్రాణాలతో ఉంటుందా? నిన్ను కాపురానికైతే పంపించాం కానీ అక్కడ నీకు ఎలా ఉందో ఏంటోనని అమ్మ రోజు దిగులు పడుతూనే ఉంది. వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది కాదు, నీ వల్లే వాళ్ళకి ఇబ్బంది అని తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? నువ్వలా రాసావని తెలిసిన మరుక్షణమే నేను నిన్ను అడిగి ఉండొచ్చు. కాదని అందరికీ అబద్ధం చెప్పినట్టు నువ్వు నాకు చెప్పలేవుగా. కానీ నేను అడగకుండా ఎందుకు ఆగానో తెలుసా? 1, అమ్మకు భయపడి. 2, నాకు తెలీదు అన్నంత వరకే నువ్వు మామూలుగా ఉంటావని. నువ్వేదైనా అనుకుంటే అది జరిగే వరకు వదలవు. దానికోసం అలుగుతావు, కోప్పడతావు, ఏడుస్తావు, ఏదైనా చేస్తావు. చిరంజీవిని ఆ ఇంటికి దూరం చేయాలన్న పగతోనే నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టావన్న విషయం తెలిసిపోతే ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను క్షమిస్తారా? నిన్ను క్షణమైనా ఆ ఇంట్లో ఉండనిస్తారా? అప్పుడు నీ కాపురం ఏమైపోతుంది? ఆ తర్వాత నీ జీవితం ఏమైపోతుంది? నీకు నీ భవిష్యత్తుకి అన్ని విధాలుగా అడ్డుపడుతుందది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిన్ను ఎలా కాపాడుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ ఒక్కటి, నువ్వు తప్పు చేసినా సరే నా అక్కవి. నువ్వు ఆ ఇంట్లో ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలని చూసినా నేను దాన్ని అడ్డుకుంటాను. నువ్వు చేసే ప్రతి తప్పుకి అడ్డుపడి వాళ్ళని కాపాడుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు నీ పెళ్లి మాత్రమే నా బాధ్యత కాదు, నీ భవిష్యత్తు కూడా నా బాధ్యతే అక్క.